వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ నేను మీకు తెలుసా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే టాలీవుడ్లోనే మొత్తం అందరికన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అందరికన్నా ఎక్కువ మూవీస్ తీసిన ఒక హీరో బర్త్డే అనమాట. అది ఎవరో కాదు, మన కామెడీ హీరో అల్లరి నరేష్ గారు. సో ఆయన బర్త్డే ముందుగానే మన ఏసిటీ సెలబ్రేట్ చేసేసుకుంటుంది అండ్ మనం కూడా ఏలూరులో సెలబ్రేట్ చేసేసుకుందాం విత్ ఆయన ఫోటోతో. లెట్స్ గో. ఓకే, హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? ప్రసూన. ఏం చేస్తూ ఉంటారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మీ వాయిస్ చాలా బాగుంది మేడం, ఏమైనా సాంగ్ పాడతారా? సారీ సారీ అంట. సినిమాలు బాగా చూస్తారా? యా, అంత ఎక్కువ కాదు. ఓకే ఫైన్. ఓకే, ఏ ఫుల్ మూవీ చూడరా, హాఫ్ మూవీయే చూస్తారా ఏంటి? లేదు, ఫుల్ మూవీస్. మీరు నవ్వరా? అదేముంది, నవ్వుతారు. చూడండి అంత చక్కగా ఉన్నారు నవ్వితే. సో నవ్వుతూ మాట్లాడేసుకుందాం. అండ్ ఇగో ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గెస్ట్ చేయాలి. అల్లరి నరేష్. ఎస్, సో అల్లరి నరేష్ గారు మూవీస్ చూసారా? యా. ఏది బాగా ఇష్టం? ఒకటని కదా, అన్ని కామెడీ సెన్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఇష్టమే. ఇప్పుడు లైక్ అల్లరి నరేష్ గారు అంటే మనకి చాలా మందికి తెలిసింది మ్యాక్సిమం కామెడీ మూవీస్. బట్ ఆయన ఉగ్రం, నాంది ఇట్లాంటి మూవీస్ కూడా చేశారు సీరియస్గా. సో ఆ మూవీ జానర్ ఈయనకి బాగుందా అండ్ ఈ మూవీ జానర్ బాగుందా? అంటే యాక్టింగ్కి ఏది స్కోప్ ఉంటే అది బాగుంటుంది. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం ఉంది, అది ఇంకా బాగుంటుంది. సో అట్లా స్టోరీ బేస్డ్. బట్ యాక్టింగ్ వైజ్ గా మొత్తం కిల్ చేస్తారు అయితే. యా యా ఫైన్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య గారు. ఓకే, ఇన్ కేస్ సూర్య గారు మూవీస్ లో ఏదైనా అల్లరి నరేష్ రీమేక్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? సూర్య గారిది అల్లరి నరేష్. ఫుల్ కాంట్రాస్ట్, బట్ ఎలా ఉంటుంది? కంపారిజన్ లేదు. యా, తిను యాక్టింగ్ కూడా చేస్తారు కాబట్టి బాగా, దెన్ ఫైన్ చేస్తారు. ఇది అని చెప్పలేను, బట్ ఎనీథింగ్. చాలా ఉన్నాయి కదా, ఏదో ఒక మూవీ అల్లరి నరేష్ గారికి సూట్ అయ్యేది, లైక్ బ్రదర్స్ గాని. ఆ సన్ ఆఫ్ కృష్ణన్ కాదు కానీ, బట్ స్టార్టింగ్ మూవీస్ శివపుత్రుడు ఫస్ట్ మూవీ ఉంది కదా, దానికి సెట్ అవుతారు. దానికి బాగా సెట్ అవుతారు, అది నిజం. అది ఫుల్ కాంట్రాస్ట్, కొంచెం అల్లరి నరేష్ కి సింక్ అవుతుంది. అండ్ హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ వీళ్ళు వాళ్ళని లేరు, అంతా ఫైన్. సమన్యాయ పాలం అనమాట. సో సూపర్. అల్లరి నరేష్ గారు మూవీస్ అన్నిట్లో ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపించే మూవీ అండ్ మీకు నచ్చిన మూవీ ఏంటి? ఇది అని లేదు, మాచర్ల నియోజకవర్గం నాకు బాగా నచ్చుతుంది, అదొకటి. అండ్ అల్లరి కూడా బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగ్. అంటే రెండు 2 జానర్స్లో నుంచి చెప్పారు. ఏ జానర్ మీకు బాగా ఇష్టం ఆయన చూడడం? కామెడీ సెన్స్. ఇష్టం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీ తరపున ఒకసారి అల్లరి నరేష్ గారికి అడ్వాన్స్గా బర్త్డే విషెస్ చెప్పేసేయండి. ఓకే, అల్లరి నరేష్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. హాయ్ సార్. హాయ్. మీ పేరు? శ్రీనివాసరావు గారు. ఏం చేస్తూ ఉంటారు? టాప్ మేస్త్రి. ఓకే, మీ పేరు? అంబిక దర్బార్ భక్తి నీదేరా? ఎస్ అంట. చొట్టపొగ్గలు బాగున్నాయి. అంబిక, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్తాను. డిగ్రీయా? 10th అంటే ఓకే నమ్ముతా, డిగ్రీ అంటే కష్టం. ఓకే, సినిమాలు బాగా చూస్తారా మీరు? తక్కువ. ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి గారు. మీకు? అల్లు అర్జున్. ఒక అదే ఫ్యామిలీ, మొత్తం మెగా ఫ్యామిలీ. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఒక హీరోది. సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి, ఓకేనా? చిరంజీవి గారు. చిరంజీవి గారు కాదు. అల్లరి నరేష్. అల్లరి నరేష్ మీరు కాదు, ఈవిడేం చెప్పిద్దా అని. నేను సినిమాలు చూడను. నువ్వు సినిమాలు చూడవా? మరి అల్లు అర్జున్ ఫ్యాన్ ఎలా అయ్యా? జస్ట్ నార్మల్గా. పుష్ప వల్ల అయిపోయింది అంట. ఓకే, చిరంజీవి గారు మూవీస్ అన్నిట్లో బాగా ఇష్టమైన సినిమా ఏదండి మీకు? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒకటి అయితే 2 మీకు ఏం గుర్తొచ్చిందో అదో చెప్పండి. జగదిక్ వీరుడు ఉంది, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, చాలా ఉన్నాయండి. ఒకటేంటి. మీకు అల్లు అర్జున్ మూవీస్ లో? పుష్ప చూసి ఫ్యాన్ అయింది, పుష్పనే నచ్చేసింది. సో ఈయన అల్లరి నరేష్ గారు కరెక్టే. సో అల్లరి నరేష్ గారు మూవీస్ అన్నిట్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? సేమ టపాకే. ఎందుకు అది ఆ మూవీ అంత ఇష్టం? చక్కగా సరదాగా ఉంటుంది. నాకు అది ఏం సినిమా అంటే అదే రాత్రి ప్యాకాడే నాస్తా ఆడికి వెళ్ళిపోయింది, అదే ఇదా? ఓకే, నా సినిమా నాకు చాలా ఇష్టం. నీకు? నాకు మూవీస్ చూడండి. ఇందా నుంచి ఇదే డైలాగ్ చెప్తుంది, మూవీస్ చూడను. అసలు అల్లు అర్జున్ గారి సినిమా చూసావు కదా, ఏ సినిమా బాగా నచ్చింది పుష్ప కాకుండా? మూవీస్ అసలు చూడండి. అస్సలు చూడవా? అల్లు అర్జున్ తప్ప ఏం చూడవా? అయ్యో, టీవీ చూడు. మరి ఏం ఫోన్ చూస్తావా? ఫోన్ చూస్తా. ఫోన్లో ఏమి ఎక్కువ యూజ్ చేస్తావు? ఇన్స్టాగ్రామ్.
ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ ఉంటాయి కదా, ఏదైనా రీల్ చెప్తావా? రీల్స్ అంటే నార్మల్గా చూస్తాను కానీ ఓకే సరే సరే, ఇప్పుడు మీ టర్న్. చిరంజీవి గారి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి అన్నారు కదా, మానవ అంటది కదా శ్రీదేవి, అదొకసారి మీరు అంటారా? నేను అనలేను. శ్రీదేవి అంటే జస్ట్ ఇక ఇలా మానవ అని శ్రీదేవి అంటే అది అనేసి మానవ అంట. సో ఎనీవే సూపర్. అండ్ నీకు ఇప్పుడు ఒకటి చెప్తాను, నువ్వు ఇప్పుడు అది చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు నేను నిన్ను రే ఎవడరా నువ్వు అనాలి, ఓకేనా? అని నేను అంటాను, నువ్వు అప్పుడు నీ మనిషిని అయ్యా అనాలి, ఓకేనా? ఎవడరా నువ్వు? నీ మనిషిని అయ్యా. అది నాకు కనబడుతుంది కానీ ఇది అల్లరి నరేష్ గారి డైలాగ్ అనమాట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు ముందుగా ఒక్కసారి అల్లరి నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. అల్లరి నరేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా అల్లరి నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా, బాయ్. హాయ్ సిస్టర్. హాయ్, మీ పేరు? అమృత. అమృత. ఏం చేస్తుంటావు? ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటా. ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటావా? ఇక్కడ రోడ్డు మీద పైన? ఓకే, పైన కింద దానికి ఒక పేరు లేదు, పైన జాబ్ చేస్తుంటుంది లేదా ఇక్కడ జాబ్ చేస్తుంటుంది అనమాట. ఓకే, ఏం చదువుకున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి నీకు? మ్యాథ్స్. a+b² ఫార్ములా చెప్పు. a² + b² + 2ab. డిగ్రీ చేసి జాబ్ చేసాక కూడా చెప్పిందంటే బాగా టాపరే అనమాట. సో ఎనీవే సూపర్. మూవీస్ బాగా చూస్తావా? చూస్తా బాగా. కళ్ళు పెద్ద అయిపోయినాయి. ఎవరు ఫేవరెట్ హీరో? ఎంబీ. మహేష్ బాబు. ఎంబీ అంటే నాకు ఫస్ట్ ఎవరు అర్థం కాదు. జనరల్గా బాబు అంటారు లేదా ప్రిన్స్ అంటారు, ఇక అది ఎంబీ. నువ్వు పెట్టుకున్నావా పేరు? పిలిస్తే పలుకుతారా మరి? పలకచ్చు, ఫ్యాన్స్ అంటే ఇష్టం కదా. ఏ హీరోకి ఇష్టం ఉంటారు, అది కామన్లే. ఇంకా సరే అయితే ఇప్పుడు నీకు ఒక ఫోటో చూపిస్తాను, సో అది ఎవరనేది గెస్ట్ చేయాలి, ఓకే? అల్లరి నరేష్. సినిమాల మీద గ్రిప్ మామూలుగా లేదండి అసలు. ఒక్కసారి ఇంకా నేను లాక్ ఓపెన్ చేయడానికి నాకు టైం పట్టింది, కానీ వెంటనే చెప్పేసింది. సో అల్లరి నరేష్ మూవీస్ చూసావా? ఏది ఫేవరెట్ ఆయన మూవీస్ అన్నిటిలో? కితకితలు. కితకితలు. అరే నన్ను చూసి చెప్తున్నాను నువ్వు. కాదు. అయితే ఓకే, నేను సేఫ్. ఎందుకు కితకితలు? చాలా మూవీస్ ఇంకా ఇంకా మంచి మంచి కామెడీగా ఉంటాయి కదా, వై అదెందుకు? అది ఆయన పర్సనాలిటీకి ఆమె పర్సనాలిటీకి తేడా ఉంటుంది కదా, అందుకే. పర్సనాలిటీ తేడా వల్ల మూవీ నచ్చేసిందా నీకు? స్విమ్మింగ్ పూల్లో సీన్ వల్ల? సీన్స్ వల్ల. కొన్ని సీన్స్ ఎపిక్కుంటాయి ఆ మూవీలో, కానీ గీతా సింగ్ గారు అసలు అది చేయడం ఆవిడ గ్రేట్ మెయిన్ అసలు. సో ఎనీవే సూపర్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకే చెప్పా. మళ్ళీ చెప్పు. మహేష్ బాబు. ఇప్పుడు చెప్పింది మహేష్. నేను అసలు ఏం చెప్పిద్దా మళ్ళీ అనుకున్నా. సో ఎనీవే సూపర్. ఆయన మూవీస్ అన్నిటిలో నీ ఫేవరెట్? నా ఫేవరెట్ పోకిరి. ఇప్పుడు మన కోసం పోకిరిలోంచి ఒక డైలాగ్ చెప్పిద్ది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా వాడే పండుగాడు. అదేంటి, ఎంబీ కదా? వాడే ఎంబీ. సరే ఎంబీ పండుగాడు ఇవ్వద్దు, నీ పేరు పెట్టి చెప్పా డైలాగ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆవిడే అమృత. అదే ఆడే అమృత అంటదేమో అనుకున్నాను. సో ఎనీవే, అండ్ మహేష్ బాబు గారు మూవీస్ అన్నిటిలో అల్లరి నరేష్ గారు ఏదైనా మూవీ రీమేక్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? మహేష్ బాబు గారు మూవీ కలేజా. యాప్ట్ అవుతుంది. అది ఇప్పుడు దేవుడు అయిపోయాడు అల్లరి నరేష్. సో ఎనీవే ఏదైనా ఒక చిన్న సాంగ్, ఒక 2 లైన్లు ఏ మూవీలోంచి? అల్లరి నరేష్ గారు పాడితే ఓకే, ఇంకా రాకపోతే నీ ఇష్టం. అల్లరి నరేష్ గారిది వద్దు కానీ నాకు ఇష్టమైన సాంగ్ వెండి నవ్వు చిన్ని నవ్వు అదే నవ్వు సదా నవ్వు ఇలా ఈరోజు అదే నవ్వు. ఇప్పుడు అర్థమైపోయింది పాట ఏంటో. సో ఎనీవే సూపర్, చాలా బాగా పాడావు. అండ్ నీ తరపు నుంచి ముందుగానే ఒకసారి అల్లరి నరేష్ గారికి బర్త్డే సెలబ్రేషన్. హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు, అడ్వాన్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? సువర్ణ. నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ బంగారం. ఇది పాట తెలుసా? తెలుసు. ఎవరైనా పాడారా నేనేనా? మీరే. క్రెడిట్ గోస్ టు సౌజన్య. వెరీ గుడ్. ఏంటి ఇక్కడ ఇలా అలాగే తిరుగుతున్నారు? కొంచెం పని ఉండి వచ్చాము ఇంటి పక్క. నీరసం వచ్చిందా? పని అవ్వలేదండి. అయ్యింది, అందుకే నీరసం వస్తుంది. అదే అయితే ఆనందంగా వెళ్ళాలిగా ఇంటికి. అంటే తిరిగి ఉన్నాగా మార్నింగ్ నుంచి. మార్నింగ్ నుంచి తిరుగుతున్నారా? ఫుడ్ తినలేదు ఇంకా. ఇప్పుడు నాకు నీరసం వస్తుంది. హాయ్ మ్యామ్, మీ పేరు? నా పేరు నగీనా. నగీనా. సరే, అమ్మన్న.
ఓకే, పేరే ఫస్ట్ వెరైటీగా ఉంది కదా, బాగుంది. కానీ సో సూపర్. మీరందరూ ఒకే పని మీద తిరుగుతున్నారా? ముగ్గురు ఒకే బండి మీద? నోట్ చేసుకోండి. అది కూడా నోట్ చేసుకుంటే ఎలా అంట. సినిమాలు బాగా చూస్తారా? చూస్తాం. మీరు? తక్కువ వీళ్ళు తీసుకెళ్తే వెళ్తా ఉంటా. లేకపోతే లేదు, అది అవదమ్మా. సరే, మీకు ఇప్పుడు ఒక హీరో ఫోటో చూపిస్తా, సో అది ఎవరో గెస్ట్ చేయాలి. బాబోయ్, బాబాయ్ హీరో ఉన్నారా? నాకు తెలియదు. నాగ చైతన్య, నాకు అలాగ అనిపిస్తున్నారు. నాకైతే అసలు ఎవరో కనిపించిన ఒక కామెడీ హీరో. అల్లరి నరేష్. వెంటనే అసలు కామెడీ హీరో అనగానే అల్లరి నరేష్. సో అల్లరి నరేష్ గారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు 10కి 10 పాయింట్లు. సో ఆయన నటించిన మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి మీరు చూసిన వాటిల్లో? గీతగీతలు. అంటే మైక్ అక్కర్లేదు, ఇక్కడ ఉంది చెప్ప. గీతలు. ఓకే, మీకు? అంతే. వాళ్ళు తీసుకెళ్లారు ఇది కూడా. పుట్టలేదు అనుకుంటా. పుట్టాము, నేనే పుట్టానంటే మీరెందుకు పుట్టరు? అంటే తెలీదు, టీవీలో చూసాం మనం, థియేటర్ అంత ఎక్స్పీరియన్స్ లేదు అప్పుడు. ఓకే, అది కాకుండా ఇంకేదో ఇష్టం? అన్నీ ఏంటి, ఎగ్జామినర్ ముందు క్వశ్చన్ పేపర్ కాపీ కొడుతున్నట్టు. ఓటీటీస్ ఎక్కువ చూస్తాను సినిమాలు కన్నా. ఓకే, సరే. అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు. కృష్ణ. అబ్బా, కొడుకు ఇక్కడ అంటే ఏజ్కి సరిపడి పెట్టుకున్నారు అనమాట. ఆవిడ ఏజ్కి ఆయన్ని పెట్టుకున్నాను, వీళ్ళ ఏజ్కి మహేష్ బాబు గారిని. మీ పిల్లలు ఇంకా వాళ్ళ అబ్బాయా? సరిపోయింది. గౌతమ్ జాగ్రత్త, ఆయన అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఎనీవే, ఆయన మూవీస్ అన్నిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి మహేష్ బాబు గారి మూవీస్? మురారి. కృష్ణ గారి మూవీస్లో మీకు నచ్చింది? అగ్నిపర్వతం. అగ్నిపర్వతం. ఇప్పుడు మీరు అనాలి జమదగ్ని హా అనండి. జమదగ్ని హా. సో ఇప్పుడు మీ టర్న్. మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి చెప్పాలి మీ ఇద్దరు. వాడి డైలాగులు మనం చెప్పడానికి సరిపోం, అసలు సరిపోరు. ఏదో ఫ్యాన్ బేస్ మనం అడుగుతాం కదా, అలా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్విద్దో వాడే పండుగ. ఎంతమంది కొడతారా నాయన దిమ్మ తిరిగి? అందరూ ఇదే. మీరు కొంచెం చేయండి. లేదు, మీరు కూడా దిమ్మ తిరిగిందేనా? లేదు, అలా ఏం లేదు. అలా ఏం లేదా? సో మహేష్ బాబు గారు మూవీ అల్లరి నరేష్ గారు చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది? సో ఎనీవే, ఆలోచించడానికి కూడా మీ ఫ్యాన్ అర్థమైపోయింది, మీరు ఎంత ఫ్యాన్స్ అనేది. ఎనీవే, ముగ్గురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ముగ్గురు ఒక్కసారి అల్లరి నరేష్ గారికి బర్త్డే విషెస్ ముందుగానే అడ్వాన్స్గా మన ఏసీటీ సెలబ్రేట్ చేసుకుంటుంది. మీరు కూడా అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు. అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ 3 of you. బాయ్. వెల్కమ్ బ్యాక్. నేను మీకు తెలుసా. హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? ఐఎమ్ మనసా గారు. ఏం చేస్తుంటారు? నేను హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను. హాస్పిటల్లో వర్క్. మనుషుల రక్తాలను పీడించి లాగి చేసేది అదే కదండి? అవును. అవునంట. సో ఎనీవే, అది కాకుండా అసలు జనరల్గా ఏం అవ్వాలనుకున్నారు? నార్మల్గా మెడికల్ ఫీల్డ్ అంటే ఇష్టం చైల్డ్హుడ్ నుంచి. సో ఫస్ట్ నుంచి మెడికల్ అంటే ఇంట్రెస్ట్. అయితే అచీవ్ చేస్తారు గోల్ని. ఇంకా ఏమైనా పెద్ద పొజిషన్ ఏమైనా రావాలనుకుంటే ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? బై గాడ్స్ గ్రేస్ ఫ్యూచర్లో. ఐ డోంట్ నో. తెలీదు. అంటే తెలియదు కాదు, అంటే జనరల్గా మీకు ఒకటి అనిపించదు కదా, ఈ పొజిషన్ అయితే ఐ ఫీల్ వెరీ నా కంఫర్టబుల్. ఫీల్డ్లోనే కొంచెం హైయర్ పొజిషన్లో అవ్వాలి అని అనుకుంటున్నాను. అది కామన్, అది ఎవరికైనా అనిపించేదే. సో సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. చూస్తారండి. ఇప్పుడు మనకి మామూలు కంటెంట్ రాదు. ఇప్పుడు ఎవరు ఫేవరెట్ హీరో? పవర్ స్టార్. ఇంక మామూలుగా ఉండదు ఇక్కడ. సరే, ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టండి. ఐ థింక్ అల్లరి నరేష్ గారు. కాన్ఫిడెంట్గా చెప్పండి, అది కరెక్టో కాదో నేను తర్వాత చెప్తా. అల్లరి నరేష్ గారు. ఈ కాన్ఫిడెంట్ లెవెల్స్ నాకు కావాలన్నమాట. సో అది కరెక్ట్ ఆన్సర్. సో ఆయన నటించిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? కితకితలు మూవీ. అరే కితకితలు ఫ్యాన్, అసలు అందరూ అదే చెప్తున్నారు. సో సూపర్. సో ఇప్పుడు అల్లరి నరేష్ గారు 2 జానర్స్లో మనకు చేశారు, లైక్ కామెడీ అండ్ ఉగ్రం, నాంది, మాచర్ల నియోజకం, ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్. సో ఎందులో మీకు బాగా నచ్చారు? కామెడీలోనా సీరియస్లోనా? సిమ్టపక్కే మూవీలో ఆయన యాక్టింగ్ బాగుంటుంది. అన్నిటికన్నా కూడా అది బాగా ఇష్టం మీకు. ఎనీవే సూపర్. అండ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ఏదైనా ఒకటి అల్లరి నరేష్ గారు రీమేక్ చేస్తే ఏ మూవీ చేస్తే బాగుంటుంది ఆయన మూవీస్లో? ఏదైనా బాగుంటుంది. ఏదైనా బాగానే ఉంటుంది, మొత్తం సెట్ చేసి. సో ఎనీవే సూపర్. అండ్ మీరు ఒక్కసారి మీ తరపున ఒక్కసారి అల్లరి నరేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పే ముందు మనకి ఒక డైలాగ్ చెప్తారు కదా అక్కడ అల్లరి నరేష్ గారు బామ్మతో.
ఎరా టీ తాగుతావా అని నేను అడుగుతాను, తాగుతా, నీటియే తాగుతా అని మీరు అనాలి. ఓకేనా? ఎరా టీ తాగుతావా? ఆగండి, నువ్వేం తాగుతావు లేరా? ఇప్పుడు స్టార్ట్. మళ్ళీ చెప్పనా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఎరా టీ తాగుతావా అని నేను అంటా, అని మా టీ ఏం తాగుతావు అని కూడా నేనే అంట. తర్వాత మీరు అనాలి, నీ టీయే తాగుతా, నీ పూతరేకలే తింటా. ఓకే, ఇది డైల్. ఎరా టీ తాగుతావా? అయినా మా టీ ఏం తాగుతావులే, నీటినే తాగుతా, మా పూతరేకులో తింటాను. ఆవిడ పూతరేకలే తింటారంట. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ తరపున అడ్వాన్స్గా ఒక్కసారి అల్లరి నరేష్ గారికి బర్త్డే విషెస్. మన ప్రియాతి హీరో శ్రీ అల్లరి నరేష్ గారికి నేను కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అల్లరి నరేష్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? రాజశేఖర్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ల్యాబ్ టెక్నీషియన్. ఓకే, హాయ్ మ్యామ్. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? మీ హస్బెండ్కి కదా వైఫ్, అందుకని. ఎందుకని? మా హస్బెండ్కి వైఫ్ని కాబట్టి ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి. పాపం ఆవిడ బాధగా చెప్తున్నారు. కొంచెం చెయ్యొచ్చుగా మీరు కూడా పనులు. నేను కూడా చేస్తాను, హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏం చేస్తా? సెల్ నొక్కొని పడుకోవడమా? లేదండి, అన్నీ చేస్తూ ఉంటాను. అన్ని నిజమేనా? చేస్తారు. ఏం చేస్తారు ఒకటి చెప్పండి. నేను చేయలేని ఆయన చేస్తారు. అబ్బా, అన్యోన్య దాంపత్యం. సో ఎనీవే సినిమాలు బాగా చూస్తారా మీరు? చూస్తాను, తక్కువ. నేనైతే చూడను. ఎందుకలా? అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? చిరంజీవి అండి, మెగాస్టార్. మీకు? నాకు ఆయనే. మీకు ఆయన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? చిరంజీవి గారి మూవీస్లో ఘరానా మొగుడు అండి. ఘరానా మొగుడు. మీకు? ఇది చిన్న పాప ఉంటది కాదు, పాప చనిపోతుంది కదా, డాడీ. ఓకే, సూపర్, మంచి మూవీ అది. సో ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను మీ ఇద్దరికి. ఆ ఫోటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టాలి. ఓకేనా? ఏంటి అలా ఉండిపోయారు? అనుకుంటున్నాం. కాదు. సాయి కుమార్. కాదు. ఈయన ఒక కామెడీ హీరో. అల్లరి నరేష్. అది కామెడీ హీరో చాలా మంది ఉన్నారు కదా, వై అల్లరి నరేష్? ఇంచుమించుగా పోలికలు అన్ని అలాగే ఉన్నాయండి. అలాగే ఉన్నాయి. మీకు ఆయన అనిపించారా? మీకు ఆయన అనిపించారు. ఓకే, ఆయన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? కితకితలుగా. మీకు ఇష్టమా కితకితలు? ఇష్టం. ఇంకా అది కాకుండా ఏ మూవీ ఇష్టం అల్లరి నరేష్ గారికి? బెండప్పారో ఆర్ఎంపీ. బెండప్పారో ఆర్ఎంపీ. వీడికి ఫోన్ అని చెప్పి రింగ్ టోన్ ఉంటుంది తెలుసా ఫోన్లో, సినిమాలో ఉంటుంది. ఒకసారి మీరు చెప్పండి. బెండప్పారో ఆర్ఎంపీ. మీకు ఫోన్ వచ్చింది? ఆహా కాదు, నేను చెప్తాను చూడండి. బెండప్పారో ఆర్ఎంపీ నీకు ఫోను, అలాగే చెప్పాలి. చెప్పండి. బెండప్పారో ఆర్ఎంపీ నీకు ఫోను వచ్చింది. నీకు ఫోను కానీ నేను చెప్పిందల్లా చెప్తున్నారు. సూపర్. సో మీకు మెగాస్టార్ మూవీస్ అన్నిట్లో ఘరానా మొగుడు ఇష్టం కదా, ఘరానా మొగుడులో ఒక డైలాగ్ చెప్తారు మా కోసం? చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తారు. ఇప్పుడు పాట కూడా పాడతారు. నేను మీకు అందిస్తూ ఉంటాను, మీరు పాడండి. ఓకేనా? చాలా బాగా హిట్ అయిన సాంగ్ అనమాట, అది పాడిద్దాం. మీరండి, మేము వెళ్ళిపోతాం. రండి. ఏంది వై ఏంది వేటాగి ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చుకుంది చేప ముళ్ళు, ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు, కట్టిలో సరికేదా నింపుకెళ్ళు. కానీ ఈయన పాడిన పాట ఆయన చూస్తే స్పూన్లో వాటర్ వేసుకొని దూకేస్తారనమాట. ఏంది బే ఎట్టాగా ఉంది వల్లు, ఎక్కడో గుచ్చావు చేప ముళ్ళు. సో సూపర్. ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు ఒక్కసారి అల్లరి నరేష్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే టు అల్లరి నరేష్ గారు. అడ్వాన్స్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు అడ్వాన్స్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. బాయ్. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? శివశంకర్. కొంచెం క్యాప్ తీరా కనిపించట్లా నాకు. ఓకే, గుండా. అంత జుట్టు ఉంది కదండి, గుండా అంటారంటే అబద్ధాలు. ఏం చేస్తుంటారు? ఆన్లైన్ లో వర్క్ చేస్తాం. హాయ్ సార్, మీ పేరు? పవన్ నాయుడు. నేను అడగకుందా చెప్పమ్మా ఏంటి విశేషాలు అన్నట్టు మీరు చెప్పారు. ఏం చేస్తుంటారు? డ్రైవర్. బండికా? కారు. సో ఏంటి స్పెషల్స్, ఇలా ఇలా తిరుగుతున్నారు గాలికి? హాలిడే కదా ఈ రోజు, అందుకని సరదాగా అలా. మీకు హాలిడేనా? యా.
నాకు కూడా ఇద్దరికి ఒకే రోజు ఎలా వచ్చింది? ఫంక్షన్ అని మానేసి భోజనాలకి వెళ్ళడానికి మీ ఇద్దరు సెలవు పెట్టారు, అయితే హాలిడే మీరు తీసుకున్నారు. అడగడం కోసం తిరుగుతుంది. అదే ఏం స్పెషల్స్ భోజనాల్లో? మటన్, చికెన్, ఫ్రాన్స్. మీకు మాకంతే మీకు అవే పెట్టారా? సినిమాలు బాగా చూస్తారా? లైట్ లైట్ గా సగమే చూస్తారు, ఫుల్ గా చూడరు. ఎందుకలా? బిట్లు అంటే ఇష్టం. నేను చూడండి, మీరు సినిమాలే చూడండి. నాట్ ఇంట్రెస్టెడ్ మూవీస్. హీరోయిన్ ఎవరు లేరు. హీరో ఎవరు లేరు. మా డాడీ మా హీరో. అబ్బా టచ్ చేసావు బ్రో. మా హీరో నాపించుకున్నా. మా హీరో అని చేతి మీద వాళ్ళ డాడీ ఫోటో కూడా వేయించేసుకున్నారు. అండ్ మీకు ఫేవరెట్ హీరో? దేవరకొండ. విజయ్ దేవరకొండ. డాన్ 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 డాన్. సో ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, సో అది ఎవరో గెస్ చేయాలి. ఓకే, నాని. సినిమాలే చూడరంట, ఫోటోని మటుకు ధీరంగా చూస్తున్నాడు. హీరోస్ తెలుసు కదా. ఈయన కూడా హీరోనే, ఒక కామెడీ హీరో. అలన్నారు. మీరు చెప్పండి, మీరు ఏదో చెప్పండి. అదే అనుకుంటున్నాను. మమ అన్నట్టు అదే అనుకుంటా అంట. సో ఆయన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ? ఎముడికి మొగుడు. ఎముడికి మొగుడు ఉంది. ఎముడుకు మొగుడు. ఓకే, మీకు? నాకు తెలీదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయచ్చు. మీరు చెప్పండి ఒకసారి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కరెక్ట్. అసలు ఇది యాప్ట్, మీకు డైలాగ్ తెలుసా? సో మీ ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు కదా, ఇన్ కేస్ విజయ్ దేవరకొండ మూవీస్ లో ఏదైనా అల్లరి నరేష్ చేస్తే ఏది బాగుంటుంది? సరైన చేశారుగా మాకు. ఎవడో సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం? ఓకే ఓకే, సడన్ గా నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఓకే ఓకే, బాగానే ఉంటుంది, కొంచెం లోగా వెళ్తుంది కాబట్టి సూపర్. సో ఎనీవే సూపర్. అండ్ మీ ఇద్దరు ఒక్కసారి అల్లరి నరేష్ గారికి అడ్వాన్స్ గా బర్త్డే విషెస్ తెలియజేయండి. హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ సార్. నన్ను చూడడం మానేసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కెమెరాకి చెప్పండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు. చెప్పాను అల్లరి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నరేష్ గారు. తెలియలేదు, గుర్తులేదు, మర్చిపోలేదు, చెప్పలేదు. ఏదైనా ఒక మూవీలోంచి ఏదైనా ఒక సాంగ్ పాడతారు, ఒక 2 lines. మీరు ఏదైనా డైలాగ్? డైలాగ్ విజయ్ దేవరకొండ డైలాగ్ ఉంది కదా, అది చెప్పండి. ఎవరు నువ్వు? అలా చెప్పాడు ఆయన గట్టిగా. అరే అమిత్ ఎవడురా నువ్వు? బాగా చెప్తున్నారు. మనకి రాదు. పర్లా, ఒక చిన్న డైలాగ్ అదే నేను చెప్తున్నాగా, అది చెప్పు. అరే అమిత్ ఎవడురా నువ్వు? సరేలే, ఎక్కువ ఇబ్బంది పెట్టినా. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. బాయ్. హాయ్ సార్. హాయ్. మీ పేరు? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తూ ఉంటారు? హోటల్. హోటల్. ఏం హోటల్? టిఫిన్ హోటల్. టిఫిన్ హోటల్. అబ్బా, ఫుడ్ అంటే నాకు అదొక ప్రేమ అండి, నాకు ఎందుకో తెలియదు. మీ పేరు? లిఖిత అండి. లిఖిత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అని ఎందుకంటారు? హౌస్ లో ఉండదు, ఇంట్లో ఉంటారు కాబట్టి. ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే ఏంటి? ఇంటికి పెళ్ళం. మీకు పెళ్ళమా ఇంటికి పెళ్ళమా? నాకు పెళ్ళం. మరి హౌస్ వైఫ్ అని ఎందుకు అంటున్నారు? ఏమో తెలియదు, అది తరతరాలుగా యుగాలుగా అన్నమాట, అంతేనా? అంతే కదా? అంతేనండి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, ఏమంటారు? హౌస్ వైఫ్ అని ఎందుకు అంటారు? ఎప్పటి నుండో అందరూ అలానే అంటారు కదండి హౌస్. కానీ ఇప్పుడు మనతో మాట్లాడకుండా వీళ్ళిద్దరు కళ్ళతో ఏదో మాట్లాడేసుకుంటున్నారు. ఏంటి స్పెషల్ ఇలా? ఏం లేదు, బ్యాంక్ పని మీద వచ్చి. అంతే ఎత్తున్నారండి? లేదు, మామూలుగా పాన్ కార్డ్ అప్డేట్ చేయించడానికి వచ్చాం. ఓకే ఓకే. బ్యాంక్ అనగానే ముందు అందుకే మనీయే కదా గుర్తొస్తాయి. సినిమాలు బాగా చూస్తారా? చూస్తాను. మీరు? చూస్తానండి. ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ అండి. ప్రభాస్. మనం ఒకటే. మీకు? ప్రభాస్. అయితే మన అందరం ఒకటే. ఏంటి ఫేవరెట్ మూవీ ప్రభాస్ గారిది? బిల్లా. బిల్లా. వావ్. అన్నీ అండి. ఇది ఫ్యాన్, నేర్చుకోండి. అలాగే. సో బిల్లాలోంచి డైలాగ్ ఏదని చెప్తారా? చెప్పరా? అనుష్క బాగుంటుందా బిల్లాలో? సూపర్. చూడచ్చు, అడగకూడదా? అయ్యో, కాసేపు చెవులు మూసుకోమని చెప్పనా? డీటెయిల్ గా చెప్తారా? చెప్పండి. అర్జెంట్ పని ఉందా? ఓపెన్ సీక్రెట్ చెప్పేయచ్చండి. సరే, ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం. మీకు ఒక ఫోటో చూపిస్తాను, సో అది ఎవరనేది గెస్ చేయాలి. ఓకే? హీరో చిన్నప్పుడు ఫోటో. తెలియట్లేదు. అల్లరి నరేష్. ఎస్. బా, చాలా ఫాస్ట్ ఉన్నారు మేడం మీరు. అల్లరి నరేష్ గారు మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ? బెండప్పారావు. బెండప్పారావు, ఆర్ఎంపీ, వీడికి ఫోను అని రింగ్ టోన్ ఉంటుంది. సినిమా అంతా తెలుసా? గుర్తులేదండి. ఎప్పుడో కదా. మీకేది ఇష్టం అంటే? ఐ మీన్ అల్లరి నరేష్ గారిలో కితకితలే. ఆవిడ చెప్పింది చెప్పు. నిజమే, బాగుంటది కితకితలు. మరి ముందు మీరే చెప్పాలిగా. గుమ్మడి రాలే మైండ్ లోకి. అదే
ప్రతి మగవాడు వెనకాల ఒక స్త్రీ ఉంటుందని దానికి నిదర్శనం కితకితలు అనమాట. నా వెనకాల మట్టుకు మా మిస్సెస్ ఉంది. వెరీ గుడ్. సో ఎనీవే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక్క డైలాగ్ ప్రభాస్ గారిది చెప్పు, నువ్వు చెప్పమ్మా. అది మీరు చెప్తేనే బాగుంటుంది, ఆవిడకి వేరే చెప్పు. నేను మీకు హెల్ప్ చేస్తా మర్చిపోతే. నేను చెప్పలేను. పోయేదేముంది, వీలైతే ప్రేమిద్దాం. తిరిగి ప్రేమిస్తారు. అది నేను డైలాగ్ అంతా చెప్తే లాస్ట్లో తిరిగి ప్రేమిస్తారంట. సో ఎనీవే ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరు ఒకసారి అల్లరి నరేష్ గారికి బర్త్డే విషెస్ సెలబ్రేట్, ఒక్కసారి బర్త్డే విషెస్ చెప్పండి అడ్వాన్స్గా. అడ్వాన్స్ బర్త్డే ఇవ్వాలి కదా. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్కి. హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లరి నరేష్ గారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం, మీ పేరు చెప్పలేదు మేడం, మీ పేరు ఎందుకు వచ్చింది? సరేలేండి, బాయ్ బాయ్. సో చూసారు కదండి అల్లరి నరేష్ గారి బర్త్డే మ్యాక్సిమం అందరూ గుర్తుపెట్టేశారు. ద ఫేవరెట్ మూవీ కితకితలు అని కూడా మ్యాక్సిమం పీపుల్ చెప్పేశారు. సో ముందుగానే ఏసీటీ సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. ఇంకా మంచి మంచి మూవీస్తో మా ముందుకు రావాలి అని కోరుకుంటూ అడ్వాన్స్గా మరొకసారి నా తరపు నుంచి ఏసీటీ తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ ఏసీటీ. దిస్ ఈస్ సౌజన్య సైనింగ్ ఆఫ్. అందరికీ బాయ్.